ఈ ఒక్క సంఘటన చెప్పి ముందుకు వెళ్దాం. అసలు మదర్స్ డే అంటే చాలామంది అంటూ ఉంటారు, ఈ తల్లుల దినోత్సవము, మాతృ దినోత్సవం అని అంటూ ఉంటారు. ఇది ఒక పేగన్ ఫెస్టివల్, అంటే అన్యులు ఆచరించేది, అన్యులు చేసేది, మనం ఎందుకు చేయాలి అని అంటూ ఉంటారు. కానీ వీఆర్ రాంగ్. అది అన్యులు ఆచరించేది కాదు. అది మొట్టమొదటిగా మదర్స్ డే అని రికగ్నైజ్ చేయబడింది మెథడిస్ట్ చర్చ్ వెస్ట్ వర్జీనియా అమెరికాలో రికగ్నైజ్ చేయబడింది 1900లో. ఈ మదర్స్ డే ఎందుకు ప్రారంభించబడ్డది అని అంటే, ఒక స్త్రీ కృషి చేసి తన సొంత పిల్లల్ని చూసుకోవడం కాక, అప్పుడు సివిల్ వార్ జరుగుతున్న పరిస్థితిలో తన పిల్లలు మాత్రమే కాక ప్రతి స్త్రీ ఎంతో మురికితో, అన్సానిటరీ కండిషన్స్ తోటి ఉన్నారని చెప్పి వారందరి కోసం ప్రయాసపడి క్లెన్లీనెస్ నేర్పించి, మీరు క్లీన్గా లేకపోతే ఎన్నో జబ్బులు పొందుకుంటారని శానిటైజేషన్స్ ఇవన్నీ నేర్పించి ఎంతోమంది స్త్రీలకు గొప్ప ఆశీర్వాదకరంగా మారింది. తన పేరు ఏంటంటే యాన్ రీవ్స్ జార్విస్ అని. ఆ స్త్రీ ఇంత కృషి చేసింది, ఎంతో చేసింది. ఇంకా ఆఖరికి తన వృద్ధాప్యంలో ఆ చర్చ్ తనని రికగ్నైజ్ చేస్తూ వి ఆనర్ యూ అని చెప్పారు. తర్వాత మరణించిన తర్వాత తన సొంత కుమార్తె యానా జార్విస్ అని చెప్పి, తన కుమార్తె ఏం చేసింది, మా తల్లి నా కోసము, మా కుటుంబం కోసమే కాదు, ఈ సమాజంలో ఉన్న స్త్రీలకు ఇంత కృషి చేసింది, ఇంత ప్రయాసపడింది, కాబట్టి ఐ నీడ్ టు ఆనర్ హర్ అని చెప్పి షీ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ సేయింగ్ వీ హ్యావ్ టు అనౌన్స్ అ మదర్స్ డే. ఒక మాతృ దినోత్సవం మనము ప్రారంభించాలి. ఇక్కడ నా తల్లి మాత్రమే కాదు, ఈ లోకంలో అనేక మంది ప్రతి తల్లి ఎంతో కృషితో, ప్రయాసతో, కన్నీటితో, త్యాగముతో తన బిడ్డని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మదర్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అని చెప్పి తను ఆ బిల్ పాస్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఇంకా ఆఖరికి కొన్ని సంవత్సరాల ప్రయాస తర్వాత, కృషి తర్వాత ఆ చర్చ్ రికగ్నైజ్ చేసి ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ మే మనము మదర్స్ డే డిక్లేర్ చేద్దామని మొదటిగా ఆ చర్చ్లో ప్రారంభించబడిందంట. వారు అలాగనే ప్రార్థనతో ప్రారంభించిన ఆ మదర్స్ డే అనేది ప్రెసిడెంట్ దాకా వెళ్ళిందంట. ప్రెసిడెంట్ ఫైనలీ పాస్ ద రూల్, ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ మే వీ విల్ డిక్లేర్ అ మదర్స్ డే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాల తరబడి ప్రతి 2వ ఆదివారము మే నెలలో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. సో అది అన్యుల ఆచారము కాదు, అది ఒక స్త్రీ ప్రార్థనతోటి ప్రారంభించి ప్రేమను చూపిస్తూ, ప్రేమను కనపరుస్తూ, తన బిడ్డలకి కాకుండా తన సమాజానికి, తన చుట్టూన్న మహిళలందరికీ కూడా కృషి చేస్తూ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ విమెన్ షీ స్టార్టెడ్ నాట్ ఫైటింగ్ అండి. పోరాడుతూ ఉంటారు మహిళలు, పోరాటంతో పోరాడి జయించలేదు, కానీ ప్రేమతోటి అందరినీ పట్టించుకుంది. కాబట్టి ఆ రోజు నుండి మదర్స్ డే స్టార్ట్ అయింది. ఈ చరిత్ర మనకందరికీ తెలియాలి. ఈసారి ఎవరైనా అడిగినప్పుడు అది అన్య ఆచారం కాదు, అది చర్చ్లోనే డిక్లేర్ అయ్యింది అని మీరు చెప్పడానికి మీకు ఇవన్నీ చెప్తున్నాను.